వైసీపీ నాయకులు ఎంట్రీతో మారిపోయిన సీన్. ఆత్మహత్యకు ట్రోల్ కారణం అనే బలమైన ప్రాపగండా టూల్ కిట్ తో ముందుకొచ్చిన వైసీపీ. ప్రమాదం జరిగిన ట్రోలింగ్ కారణంగా చూపిస్తూ తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్ మీడియాలో కొన్ని వందల పోస్టులు పెట్టిన వైసీపీ ప్రాపగండా. తాను సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల బాధపడుతున్నట్టు ఎక్కడ నామమాత్రం కూడా చెప్పకపోయినా అదే కారణం చెబుతూ జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం. ఇది మరీ విడ్డూరం. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు నేను చావడానికి పలానా వ్యక్తి కారణం అని ఏదో రాసో లేదా ఎవరికో చెప్పో లేదా సెల్ఫీ వీడియో తీసి చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు నరం చేసినట్టు అర్థం ఉంది. ఎవరో ఒకరు సూసైడ్ లో చచ్చిపోయారు, ఆవిడ ఏం చెప్పలేదు చచ్చిపోయిన ఆవిడ, అయినా కూడా ఆవిడ చనిపోవడానికి కారణం పలానాది అని ఏళ్ళు ఊహించేసి అది వేరే పార్టీ మీద నెట్టేసి అరెస్ట్ చేయడం అనేది నాకు తెలిసి ఒక్క గవర్నమెంట్ లో జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఇది నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఏం చెప్పమంటే చెప్తాడు, ఎందుకంటే లేదా అతను ఇరుకుంటాడు కేసులో. ఎందుకంటే లాస్ట్ ఫోన్ కాల్ యాక్సిడెంట్ జరిగిన 5 రోజులు ఎందుకు కేసు పెట్టలేదు, అమ్మాయిని ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ అని కనీసం ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎందుకు తీసుకొచ్చాను అడుగుతారు. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అని చెప్పాలి, చెప్తారు ఎమ్మెల్సీకి ఇమీడియట్ గా ఇచ్చేస్తారు. ఏం జరిగింది చెప్పండి వాస్తవం. జగన్ రెడ్డి చంపాడు అమ్మాయిని, ఎందుకంటే అమ్మాయి తోటి ఒక తప్పుడు వీడియో మాట్లాడించాడు. ఆ తప్పుడు వీడియో వల్ల ఇంట్లో గొడవలు అయ్యాయి. ఆ ఇంట్లో గొడవల వల్ల అమ్మాయి మనస్తాపం చేసి చచ్చిపోయింది. దానికి కారణం జగన్ రెడ్డి. ఎక్కడైతే ఇదంతా ఇలా చుట్టుకుంటుందో అని మనోడు మొత్తం టాపిక్ తెలియజేయడం నెట్టేశాడు. అమ్మాయి చనిపోవడానికి, అమ్మాయి ఇంట్లో గొడవలు అవడానికి, అమ్మాయి మనస్తాపం చెందడానికి జగన్ రెడ్డి మాట్లాడించిన తప్పుడు వీడియో, అబద్ధాలతో నిండుకున్న వీడియో కారణం. అలాంటి వీడియో మాట్లాడితే కాపురాలు కూలిపోతున్నాయి కదా, ప్రాణాలు పోతున్నాయి కదా.